రాహుల్ మరియు అరుణ్ల వయసులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. నిష్పత్తి అనేసరికి మనం ఎలా తీసుకుంటాం, 5x 7x అని అనుకుంటాం. ఎందుకంటే మనకు సమ్ రావాలి కాబట్టి. 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు, 4 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది, 5x + 4 7x + 4 అవుతుంది. ఎందుకంటే 4 ఇయర్స్ తర్వాత కాబట్టి +4ని యాడ్ చేసుకుంటాం. వారి వయసులో మొత్తము. సో ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 5x + 4 + 7x + 4 వయసులు మొత్తం ఎంత ఈక్వల్ 56కి. సో 5x + 7x 12x, 4 + 4 8 = 56. 12x = 56లోంచి -8 తీసేస్తే 48. సో 12 1 * 12 4 * సో x వాల్యూ 4 వచ్చింది. రాహుల్ ప్రస్తుత వయసులు ఎంత? ఆల్రెడీ మనం రాహుల్ అరుణ్ల ప్రస్తుత వయసులు ఏమని తీసుకున్నాం, 5x 7x అని తీసుకున్నాం. సో 5x ఆల్రెడీ ఎంత వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. 5 × 4 అంటే 20 సంవత్సరాలు రాహుల్ ప్రస్తుత వయసు. అరుణ్ల ప్రస్తుత వయసు 7x కదా. సో 7 × 4 28 ఇయర్స్. సో ఎనఫ్. అయితే 10th సమ్. ఒక తరగతిలో బాలికలు 7:5 నిష్పత్తిలో ఉన్నారు. సో దీన్ని కూడా ఏం తీసుకుంటాం, బాలుర సంఖ్య 7x, బాలికల సంఖ్య 5x అని తీసుకుంటాం. బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. చూడండి, బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. సో లెక్క ప్రకారం ఏంటి, బాలుర సంఖ్య ఎంత 7x, ఈ బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ అంటున్నారు. సో 5x + 8 అంటే బాలికల సంఖ్య ఎంత 5x కదా, 5x + 8 ఎక్కువ. సో 8. సో ఇదే ఈక్వేషన్ వస్తుందండి. ఇంకా వేరే ఎక్కడ మనకు నంబర్లు కానీ ఏమేమి లేదు. జస్ట్ వాడు చెప్పాడు బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ. సో దీనికి ఇది ఈక్వల్ చేయాలి. సో 7x - 5x అంటే 2x = 8. 2 1 * 2 4 * 8. సో x వాల్యూ 4 వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. మొత్తం విద్యార్థులు అంటే ఎవరు ఉంటారు, బాలికలు ఉంటారు, బాలురు ఉంటారు. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాలికలు బాలురులు తెలిస్తే ఈ మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది కదా. సో ఇప్పుడు బాలుర సంఖ్య ఎంత 7x అని తీసుకున్నాం. సో 7 × x వాల్యూ 4 28. బాలికల సంఖ్య 5x కాబట్టి 5 × 4 20. సో ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ చేస్తేనే మనకు మొత్తం విద్యార్థుల సంఖ్య వస్తారు. 28 + 20 = 48. సో మొత్తం విద్యార్థుల సంఖ్య